బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తన కొడుకు కేసులో ఎలాంటి సాయమైనా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని సాయికృష్ణ తల్లి తెలిపారు. తమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సాయికృష్ణకు అన్యాయం జరిగిందని తేలితే నిందితులను వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు ఆవిడ. ఇది రాజకీయపరమైన హత్య కాదని సాయికృష్ణ బంధువు తెలిపారు. అంతకుముందు సాయికృష్ణ తల్లి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. తమకు న్యాయం చేయాలని సాయికృష్ణ తల్లి ముఖ్యమంత్రిని వేడుకుంది. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారని చెప్పారు. సాయికృష్ణ మిస్సింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సిఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామని తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సాయికృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు అయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను నాన్న, నాకు ఒంట్లో బాగోలే అయ్యా. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్జైలు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాని మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశామండి. ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిద్దనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. మాకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఒకవేళ సాయికృష్ణకి ఏదన్నా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా అన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకున్నది అదే. ఎవరైతే సాయికృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులు కాదండి. న్యాయానికి కంపల్సరీ ఒక్కోసారి పోరాటం చేయాల్సి వస్తుందండి. ఆ వ్యక్తికి న్యాయం జరగడం కోసం అందరూ ఏకమవుతాం. ఆ వ్యక్తికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పుడే గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన చేస్తుందనే నిర్ణయానికి వచ్చాం మేమందరం. ఈ రోజున మాకు అన్యాయం జరిగింది, తిరిగి మాకు న్యాయం జరిగింది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఎవరి మీద కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ ద్వేషాలు లేవు. దయచేసి మమ్మల్ని ఇక్కడతో చంద్రబాబు